ప్రేక్షకులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం గురువుకే దక్కుతుంది. మన జీవితానికి దిశానిర్దేశం చేసి అజ్ఞానంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే మహనీయుడే గురువు. అలాంటి గురువునకు కృతజ్ఞతలు తెలిపే పవిత్రమైన రోజే గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస పౌర్ణమి రోజున జరుపుకునే ఈ మహోత్సవం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైనది. ఈరోజు ఎందుకు అంత గొప్పది? గురు పౌర్ణమి వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? ఈ రోజున ఎలాంటి పూజలు చేయాలి? ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? ఈ విశేషాలన్నింటినీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమా వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈరోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగులను నింపే గురు పౌర్ణమికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. లక్ష్మీదేవి కటాక్షం కంటే ముందే మన ఇంట గురుకృప ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2026 జూలై 29న వచ్చే గురు పౌర్ణమి వేళ ఒక అరుదైన గ్రహయోగం ఏర్పడుతోంది. గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉంటూ పుష్య నక్షత్రంలో సంచరించడం, అదే సమయంలో సూర్యుడు కూడా పుష్య నక్షత్రంతో ఉండడం అత్యంత పవిత్రమైన సమయంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్ శాస్త్రంలో పసుపును గురుగ్రహానికి సంకేతంగా భావిస్తారు. ఉచ్చ స్థితిలో ఉన్న బృహస్పతి అనుగ్రహం కోసం పసుపు కొమ్ములను పూజాస్థలంలో ఉంచి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి శుభకార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. అంతేకాదు, గురు పౌర్ణమి నాడు తీసుకురావాల్సినటువంటి అత్యంత శ్రేష్టమైన వస్తువు భగవద్గీత, గురుగీత లేదా మీ వృత్తికి జ్ఞానాభివృద్ధికి తోడ్పడే ఒక మంచి పుస్తకం. బుధుడు స్వక్షేత్రంలో, గురుడు ఉచ్చస్థితిలో ఉన్న ఈ వేళ పుస్తకాన్ని కొనుగోలు చేసి చదవడం వల్ల జీవితాంతం నిలిచిపోయే నిజమైన జ్ఞాన సంపద లభిస్తుంది. మరి ఈ గురు పౌర్ణమి రోజున తప్పకుండా ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి. తప్పకుండా అనుకున్న పనులు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. హిందూ విశ్వాసాల ప్రకారం ద్వాపర యుగంలో పరాశర మహర్షి, సత్యవతీదేవిల దివ్య దంపతులకు ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస మహర్షి జన్మించారు. మానవాళికి అత్యంత పవిత్రమైన విజ్ఞానాన్ని అందించిన మహోన్నత మహర్షి ఆయన. అపరిమితమైన జ్ఞానరాశిగా ఉన్న వేదాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో ఆయన వాటిని విశ్లేషించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 విభాగాలుగా వర్గీకరించడం ఆషాఢ పౌర్ణమి నాడే పూర్తయింది. వేదాలను వ్యాప్తి చేసినందుకే ఆయనకు వేదవ్యాసుడు అనే పవిత్ర నామం స్థిరపడింది.
అంతేకాదు వ్యాస భగవానుడు కేవలం వేదాలనే కాక పంచమ వేదంగా పిలువబడే 18 పర్వాల మహాభారతం, 18 అష్టాదశ పురాణాలు, శ్రీమద్భాగవతములను మానవాళి శ్రేయస్సు కోసం అందించారు. ఆదిగురువుగా వ్యాస మహర్షి ప్రాశస్యం సనాతన ధర్మంలో లభించే సమస్త ఆధ్యాత్మిక విజ్ఞానానికి, ధర్మ సూత్రాలకు వేదవ్యాసుడే మూల కారణం. అందుకే వ్యాసో నారాయణో హరిహి అని వ్యాసుడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా కీర్తిస్తారు. మనకు విద్యను, జ్ఞానాన్ని బోధించే ప్రతి గురువులోనూ వ్యాస మహర్షి అంశ వాసిల్లుతుంది. అందుకే గురు పరంపరలో వేదవ్యాసుని ఆది గురువుగా పూజిస్తారు. గురు పూజ ఆచరించాల్సినటువంటి నియమాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత్ర రోజున భక్తులు, శిష్యులు తమ ఆధ్యాత్మిక గురువులను, ఇష్ట దైవాలను దర్శించుకొని పవిత్రమైన పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున గురువులకు పాదపూజ చేసి వస్త్రాలు, ఫలాలు సమర్పించి వారి దివ్య ఆశీస్సులు పొందుతారు. అదేవిధంగా గురువులు అందుబాటులో లేనివారు వేదవ్యాస భగవానుడి పటాన్ని లేదా శివ, దత్తాత్రేయ స్వరూపాలను అష్టోత్తర శతనామావళితో అర్చిస్తారు. వ్యాస పౌర్ణమి నాడు గురుకృపను పొంది వారు చూపినటువంటి జ్ఞాన మార్గంలో నడవడమే మన వ్యాస భగవానునికి ఇచ్చే నిజమైన గురుదక్షిణ. ఈ గురు పౌర్ణమి నాడు కనీసం స్వామివారి చిత్రపటానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న పుణ్యం లభిస్తుంది. గురువు అనేది కేవలం ఒక వ్యక్తి కాదు, మన జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించే దివ్యశక్తి. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మంచి మార్గంలో నడిపించే ప్రతి గురువుకు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. ఈ పవిత్రమైన రోజున మనకు విద్యను నేర్పిన గురువులను, జీవిత పాఠాలు నేర్పిన పెద్దలను, తల్లిదండ్రులను కృతజ్ఞతతో స్మరించుకుందాం. వారి ఆశీర్వాదాలు మన జీవితాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని కోరుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అనే మహాయంత్రాన్ని స్మరిస్తూ గురుభక్తిని మన హృదయాల్లో నిత్యం నిలుపుకుందాం. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువుల అనుగ్రహం మీ జీవితాల్లో జ్ఞానం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం, విజయాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషంతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. జై గురుదేవ్.